హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు సత్యస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చరికి నేను సూపర్ టేస్టీ కొబ్బరి చట్నీ అయితే చేశాను. దీనికోసం మనం ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా తరుక్కొని చక్కగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజ్ టొమాటోస్ అయితే 2 తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అండ్ చింతపండు కొంచెమే తీసుకున్నా. మా వారు పులుపు ఎక్కువ తినరు అనమాట. సో దానికోసం కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. అండ్ రెడ్ చిల్లీస్ కూడా, ఎండుమిరపకాయలు, ఇవి కాశ్మీరీ చిల్లీస్ కారం తక్కువ ఉంటాయి కదా, సో అందుకే ఎక్కువ తీసుకున్నాను. అండ్ వెల్లుల్లి. ఈ పచ్చడి మనకి టిఫిన్స్లోకి, రైస్లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. మీకు కారం తగ్గట్టు తీసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అయితే యాడ్ చేసి ఇలా మెత్తగా గుజ్జయ్యే వరకు మనం తిప్పుకోవాలన్నమాట. అంటే పచ్చివాసన పోయి మంచిగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అండ్ అవి కుక్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు వేసి మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. నేను ఇంతకుముందు ఈ కొబ్బరి పచ్చడి ఓన్లీ పచ్చిమిర్చితో చేశాను. ఇప్పుడు టొమాటో అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసిన. ఇది కూడా మంచిగా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి. అండ్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కదా, అది వేసి ఫస్ట్ అయితే మనం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడే ఇందులోనే కొంచెం వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇందులోకి మనం నీట్గా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. మనం కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం మెదగడానికి అయితే కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ వెల్లుల్లి స్టార్టింగ్ వేసుకొని మర్చిపోయాను అనమాట. సో తర్వాత అయితే యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేసాను. మీకు అంటే కొంచెం జోరుగా కావాలంటే పచ్చడి వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి, లేకపోతే చన్నీళ్ళు యాడ్ చేస్తే పాడైపోతుంది. నేనైతే వాటర్ యాడ్ చేయకుండానే చేసేసాను. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వేసి పచ్చడిలో పోపుని యాడ్ చేసి కలుపుకోవడమే. మన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోద్ది నెయ్యి వేసుకుని తింటే. అండ్ ఇడ్లీలో, దోశలో, దేంట్లో అయినా టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి. మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.